నమస్కారం. ఈ లోతైన చర్చకు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం భారతీయ కుటుంబ చట్టంలో కొన్ని కీలకమైన అంశాలను చూద్దాం. అవును. మన దగ్గర కొన్ని న్యాయశాస్త్ర పాఠ్యపుస్తకాలు, నోట్సున్నాయి. బహుశా ఎల్ఎల్బి 2వ సెమిస్టర్ సిలబస్ అనుకుంటా. అవును, ఆ స్థాయిలోనే ఉంటాయి. వీటి ఆధారంగా హిందూ ఉమ్మడి కుటుంబం గురించి, ఇంకా వారసత్వ చట్టాలు అంటే హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు ఎలా ఉంటాయి, అలాగే ట్రస్టుల గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. మన ఉద్దేశ్యం ఏంటంటే, ఈ చట్టాల వెనుక ఉన్న బేసిక్ ఐడియాస్ ఏంటి, ఆస్తి హక్కులు, వారసత్వం ఇవి ఎలా పనిచేస్తాయి, హ్మ్, ముఖ్యంగా వేర్వేరు పర్సనల్ లాస్ మధ్య తేడాలు, రీసెంట్ మార్పులు, వీటిని అర్థం చేసుకోవాలి. కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు కానీ అవును, కొంచెం ఉంటాయి. మన రోజువారీ జీవితంలో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది కదా. ఖచ్చితంగా. సరే, మరి మొదలు పెడదామా? హిందూ ఉమ్మడి కుటుంబం అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? హిందూ ఉమ్మడి కుటుంబం అంటే పేరులోనే ఉంది కదా, ఒక ఉమ్మడి పూర్వీకుడు, ఆయన వారసులు కలిసుండటం. ఓకే. సాధారణంగా ఇందులో ఆ పూర్వీకుడు, ఆయన భార్యలు, కొడుకులు, వారి భార్యలు, పిల్లలు, ఇంకా పెళ్లికాని కూతుర్లు ఉంటారు. ఉమ్, ఇది మనకు మితాక్షర, దాయభాగ అనే రెండు ముఖ్యమైన హిందూ లా స్కూల్స్ ఉన్నాయి కదా, వాటి ఆధారంగా నడుస్తుంది. రైట్. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది లీగల్ ఎంటిటీ కాదు, అంటే కంపెనీలాగా కాదు. ఓ, ఓకే. అయినా కూడా అందరి పేరు మీద ఉమ్మడిగా ఆస్తిని కలిగి ఉండొచ్చు. అంటే ఒక పెద్ద కుటుంబం, ఉమ్మడి ఆస్తి అలా అనమాట. మరి ఇందులో సముదాయాదిత్వం అని కూడా వింటాం గదా, కాపర్ సెనరీ అంటారు. అవును. దానికి ఉమ్మడి కుటుంబానికి తేగా ఏంటి? మంచి ప్రశ్న అడిగారు. సముదాయాదిత్వం అనేది అంటే అది హిందూ ఉమ్మడి కుటుంబంలో ఒక చిన్న గ్రూప్ అనమాట. ఉమ్, ఉమ్, ట్రెడిషనల్గా చూస్తే ఒక పురుషుడు, అతని కొడుకులు, మనవళ్ళు, మునిమనవళ్ళు అంటే మొత్తం 4 తరాల పురుషులు కలిసి సముదాయాదులు అవుతారు. ఓకే. 4 తరాలు. వీరికి వాళ్ల తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు అంటే పూర్వీకుల ఆస్తులు పుట్టుకతోనే హక్కు వస్తుంది. పుట్టుకతోనే? అవును, పుట్టుకతోనే. దీన్నే మనం అప్రతిబంధ వారసత్వం అంటాం. అంటే హక్కు కోసం వేరే వాళ్ల మీద ఆధారపడక్కర్లేదు. ఓకే. ఇది కాకుండా ఎవరైనా స్వంతంగా సంపాదించుకున్న ఆస్తి ఉంటుంది గదా, అవును. దాన్ని సప్రతిబంధ వారసత్వం అంటారు. ఆ ఆస్తిపై హక్కు ఆ వ్యక్తి చనిపోయాకే వారసులకు వస్తుంది. అయితే ఈ పుట్టుకతో వచ్చే హక్కు అది కేవలం మగవారికేనా ఉండేది మొదట్లో? అక్కడే అసలు విషయం. ఒకప్పుడు అలాగే ఉండేది. కానీ 2005లో హిందూ వారసత్వ చట్టాన్ని సవరించారు కదా. అవును, 2005 అమెండ్మెంట్. చాలా పెద్ద మార్పది. చాలా కీలకం. ఆ మార్పుతోనే కూతుర్లను కూడా కొడుకులతో సమానంగా సమదాయాదులుగా గుర్తించారు. ఓ, అంటే ఇప్పుడు కూతుర్లకు కూడానా? అవును. అంటే తాతల ఆస్తులో ఇప్పుడు కూతుర్లకు కూడా పుట్టుకతోనే హక్కుంటుంది, కొడుకులతో సమానంగా. ఇది జెండర్ ఈక్వాలిటీ వైపు ఒక పెద్ద స్టెప్. నిజంగా ఇది చాలా ముఖ్యమైన మార్పు. సరే, ఇంత పెద్ద కుటుంబాన్ని, ఈ ఉమ్మడి ఆస్తిని ఎవరు మేనేజ్ చేస్తారు, ఎవరు చూసుకుంటారు? కర్త అని ఒకరుంటారు కదా. అవునవును, కర్త. ఆయనే అన్నమాట ఆ కుటుంబానికి నిర్వాహకుడు, మేనేజర్ లాంటివారు. ఓకే. సాధారణంగా కుటుంబంలో అందరికంటే సీనియర్ మేల్ కోపార్ట్నర్ అంటే పెద్దవాడైన సముదాయాధికర్తగా ఉంటాడు. ఉమ్, కానీ ఇక్కడ కూడా మార్పొచ్చింది చూడండి. ఉమ్, సుజాతా శర్మ వర్సెస్ మను గుప్తా కేసులో ఢిల్లీ హైకోర్టు చెప్పింది, ఏం చెప్పింది? ఇప్పుడు మహిళలు కూడా కర్తగా బాధ్యతలు తీసుకోవచ్చు అని. ఉమ్, ఇది కూడా ఆ 2005 సవరణ స్ఫూర్తికి తగ్గట్టే ఉంది. అద్భుతం. మరి ఈ కర్తకు ఎలాంటి పవర్స్ ఉంటాయి? ఏం చెయ్యొచ్చు, ఏం చేయకూడదు? కర్తకు కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఉదాహరణకు, కుటుంబానికి ఏదైనా లీగల్ నెసెసిటీ వస్తే, అంటే చట్టపరమైన అవసరం లేదా ఫ్యామిలీ బెనిఫిట్ కోసం, హ్మ్, అలాగే కొన్ని తప్పనిసరి మతపరమైన పనులుంటాయి కదా, హ్మ్, వాటి కోసం ఉమ్మడి ఆస్తిని అమ్మడం గానీ బదిలీ చేయడం గానీ చేయొచ్చు. ఓకే. అలాగే కుటుంబ సభ్యుల మెయింటెనెన్స్ బాధ్యత చూడాలి, ఆస్తిని జాగ్రత్తగా మేనేజ్ చేయాలి, కుటుంబం తరఫున వ్యవహరించాలి. అయితే కొన్ని లిమిట్స్ కూడా ఉంటాయా? ఖచ్చితంగా. ఆయన చేసే పనులు కుటుంబ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండకూడదు. ఇంకో విషయమేంటంటే, కర్త పోస్ట్ అనేది ఎన్నిక ద్వారా రాదు, సీనియారిటీ బట్టే వస్తుంది. కుటుంబంలో గొడవలు రావడం, విడిపోవడం సహజమే కదా. మరి ఈ ఉమ్మడి ఆస్తిని పంచుకోవాలంటే ఎలా? ఎవరడగొచ్చు పార్టీషన్? విభజన. ఆ. సముదాయాదులు ఎవరైనా కోరవచ్చు. ఎవరైనా? అవును. 2005 తర్వాత మహిళలు కూడా సమాన హక్కుదారులయ్యారు కాబట్టి వారు కూడా విభజన అడగొచ్చు. ఓకే. విభజన అంటే మితాక్షర చట్టం ప్రకారం
ముఖ్యంగా ఉమ్మడి స్టేటస్ని రద్దు చేసుకోవడం. అంటే ఇకపై మనం ఉమ్మడి కాదు అని డిసైడ్ అవ్వడం అన్నమాట. హ్మ్. దాయభాగ చట్టంలో అయితే ఆస్తిని ఫిజికల్గా పంచుకోవడంపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. పద్ధతులెలా ఉంటాయి? అంటే అగ్రిమెంట్ ద్వారానా లేక కోర్టుకా? మితాక్షరలో తండ్రి కూడా కొన్ని ప్రత్యేక అధికారాలుండేవి విభజన విషయంలో. ఒకవేళ విభజన సరిగ్గా జరగకపోతే అంటే మోసం జరిగితే మంచి పాయింట్. ఒకవేళ మోసం జరిగిందని గాని, పొరపాటు జరిగిందని గాని తేలితే, లేదా మైనర్ల హక్కులకు భంగం కలిగిందని తెలిస్తే, అప్పుడు జరిగిన విభజనను కూడా మళ్లీ రీఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే హిందూ చట్టంలో పవిత్ర బాధ్యత అని ఒకటుండేదట కదా, తండ్రి చేసిన అప్పులు కొడుకులు తీర్చాలని. దాని గురించి కొంచెం చెప్తారా? అవును. అది పాత సిద్ధాంతం. పయస్ ఆబ్లిగేషన్ అంటారు. దాని ప్రకారం తండ్రి చేసిన అప్పులు అవి గనక అనైతికమైనవి, చట్ట విరుద్ధమైనవి కాకపోతే, అంటే ఇమ్మారల్ లేదా ఇల్లీగల్ కాకపోతే, అవును. అలాంటి అప్పులను తీర్చడానికి ఉమ్మడి కుటుంబ ఆస్తిని తండ్రి ఉపయోగించుకోవచ్చు. ఆ బాధ్యత కొడుకులపై ఉండేది. బ్రిజ్ నారాయణ్ వర్సెస్ మంగళప్రసాద్ కేసు దీనికి సంబంధించిందేనా? ఆ కేసులో దీనికి సంబంధించిన రూల్సు స్పష్టమయ్యాయి. అయితే ఇక్కడ కూడా చెప్పాను గదా, 2005 అమెండ్మెంట్ చాలా మార్పులు తెచ్చిందని. అవును. ఆ చట్టం వచ్చాక పుట్టిన కొత్త రుణాలకు ఈ పైయస్ ఆబ్లిగేషన్ సిద్ధాంతం వర్తించదు. అంటే ఇప్పుడు కొడుకులకు ఆ బాధ్యత లేదా? లేదు. చట్టప్రకారం తండ్రి చేసిన కొత్త అప్పులకు కొడుకులు బాధ్యులు కారు. ఓ, ఇది కూడా పెద్ద మార్పే. మొత్తానికి హిందూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులొచ్చాయి. ఇక వారసత్వం దగ్గరకొస్తే హిందూ వారసత్వ చట్టం 1956, ముఖ్యంగా 2005 సవరణ తరువాత పరిస్థితి ఏంటి? హిందూ వారసత్వ చట్టం 1956 ఇది హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులకు వర్తిస్తుంది. ఓకే. ఇది ఒక వ్యక్తి వీలునామా రాసి చనిపోయినా టెస్టమెంటరీ సక్సెషన్, రాయకుండా చనిపోయినా ఇంటెస్టేట్ సక్సెషన్, ఆస్తి ఎలా పంపిణీ అవ్వాలో చెబుతుంది. మనం ముందే అనుకున్నట్టు 2005 సవరణ చాలా ముఖ్యం. సెక్షన్ 6 ప్రకారం కూతురులు కూడా పుట్టుకతోనే కొడుకులతో సమానంగా సమదాయదులయ్యారు. వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసు కూడా దీని గురించే కదా? అవును, కరెక్ట్. ఆ కేసులో సుప్రీంకోర్టు దీన్నింకా స్పష్టం చేసింది. 2005 నాటికి తండ్రి జీవించి ఉన్నా లేకపోయినా సరే కూతురికి సముదాయత్వపు హక్కు ఉంటుందని చెప్పింది. అప్పుడు అంటే వారసత్వ పద్ధతి మారిపోయిందన్నమాట. అవును. పాత సర్వైవర్షిప్ రూల్ పోయింది. అంటే ఒక కోపార్సినర్ చనిపోతే వాళ్ల వాటా మిగిలిన వాళ్లకు వెళ్లే పద్ధతి పోయి ఇప్పుడు సక్సెషన్ అంటే వారసత్వ పద్ధతి వచ్చింది. మరి ఒక సమాదాయాది చనిపోతే ఆయన వాటా ఎలా లెక్కిస్తారు? దానికి నోషనల్ పార్టిషన్ లేదా ఊహాజనిత విభజన అనే కాన్సెప్ట్ వాడతారు. ఊహాజనిత విభజన అంటే ఆ వ్యక్తి చనిపోయే క్షణానికి ఒకవేళ అప్పుడు కుటుంబంలో విభజన జరిగిఉంటే అతనికి ఎంత వాటా దక్కేదో ఊహించి లెక్కిస్తారు. ఓకే, అర్థమైంది. ఆ వాటాను తర్వాత అతని వారసులకు చట్ట ప్రకారం పంచుతారు. మరి వీరునామా రాయకుండా చనిపోతే ఆస్తి ఎవరికి వెళ్తుంది? ఆడవారికి, మగవారికి ఒకే రూల్స్ ఉంటాయా? లేదు, అక్కడ కొంచెం తేడా ఉంది. ఒక హిందూ మగవాడు వీరునామా రాయకుండా చనిపోతే సెక్షన్ 8 ప్రకారం ఆస్తి పంపిణీ జరుగుతుంది. ఎలా? ముందుగా క్లాస్ ఐ వారసులకు వెళ్తుంది. ఇందులో కొడుకులు, కూతురులు, వితంతువు భార్య, తల్లి, ఇంకా ముందుగా చనిపోయిన కొడుకు లేదా కూతురు పిల్లలు ఉంటారు. అందరికీ సమానంగానా? అవును, వీరందరికీ సమాన వాటాలు వస్తాయి. ఒకవేళ క్లాస్ ఐ వారసులు ఎవరూ లేకపోతే అప్పుడు క్లాస్ 2 వారసులకు, అంటే తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఇలా. వారు కూడా లేకపోతే? అప్పుడు అగ్నేట్స్ పురుషవంశీయులు, తర్వాత క్యాగ్నేట్స్ ఇతర రక్త సంబంధికులు. మరి హిందూ మహిళ వీలునామా రాయకుండా చనిపోతే? ఆమె విషయంలో సెక్షన్ 15 వర్తిస్తుంది. వారసత్వ క్రమం వేరుగా ఉంటుంది. ఆమె ఆస్తి ముందుగా ఆమె పిల్లలకు, కొడుకులు, కూతురులు, భర్తకు వెళ్తుంది. వాళ్లు లేకపోతే భర్త వారసులకు, వాళ్లు లేకపోతే ఆమె తల్లిదండ్రులకు, తర్వాత తండ్రి వారసులకు, ఆ తర్వాత తల్లి వారసులకు, ఇలా క్రమం ఉంటుంది. ఇక్కడ స్త్రీధన్ అనే పదం కూడా తరచూ వింటాం. అదంటే ఏంటి? అది కూడా ఈ వారసత్వంలో భాగమేనా? స్త్రీధనమనేది ఒక మహిళకు పూర్తిగా ఆమెకే చెందిన ఆస్తి, అబ్సల్యూట్ ప్రాపర్టీ. సెక్షన్ 14 ఇదే చెప్తుంది. అంటే ఎలా వస్తుంది? పెళ్లికి ముందు, పెళ్లి టైంలో లేదా పెళ్లి తర్వాత ఆమెకు గిఫ్టులుగా వచ్చిన ఆస్తి ఏదైనా అది స్త్రీధనం కిందకొస్తుంది.
ఇది వరకట్నం లాంటిది కాదు. ఓకే, డిఫరెంట్ అన్నమాట. అవును, దీనిపై ఆమెకు పూర్తి హక్కుంటుంది. ప్రతిభారాణి వర్సెస్ సూరజ్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇదే గట్టిగా చెప్పింది. స్త్రీధనాన్ని భర్తగాని అత్తమామలుగాని తమ అవసరాలకు వాడుకోకూడదు అని. రైట్. మరి వారసత్వానికి అనర్హులుగా పరిగణించే సందర్భాలేమైనా ఉన్నాయా? అంటే డిస్క్వాలిఫికేషన్స్. ఉన్నాయి. ఉదాహరణకు, ఎవరైనా ఆస్తి ఎవరి నుంచి రావాలో ఆ వ్యక్తిని హత్య చేస్తే వారికి ఆ ఆస్తిపై హక్కు పోతుంది. ఇది సెక్షన్ 25. ఓ మై గాడ్. అలాగే హిందూ మతం నుంచి వేరే మతంలోకి మారిన వారి పిల్లలకు, చూడండి, మతం మారిన వ్యక్తికి కాదు, వారి పిల్లలకు హిందూ బంధువుల ఆస్తిలో వాటా రాదు. ఇది సెక్షన్ 26. కాని ఏ రకమైన అనారోగ్యం, లోపం కారణంగా ఎవరినీ వారసత్వానికి అనర్హులుగా చేయకూడదని సెక్షన్ 28 స్పష్టంగా చెబుతోంది. అంటే హెల్త్ ఇష్యూస్ డిస్క్వాలిఫికేషన్ కాదన్నమాట. కావు. చివరిగా, ఒకవేళ ఎవ్వరూ వారసులు లేకపోతే అప్పుడు ఆ ఆస్తి ప్రభుత్వానికి చెందుతుంది. దీన్నే ఎస్చీట్ అంటారు. ఓకే. ఇప్పటివరకు హిందూ చట్టం గురించి చాలా వివరంగా చూశాం. మరి భారతదేశంలో వేరే మతాల వారి పరిస్థితి ఏంటి? ముస్లిం పర్సనల్ లాలో వారసత్వం, వీలునామా ఎలా ఉంటాయి? ముస్లిం చట్టంలోకొస్తే ముందుగా వసియత్ అంటే వీలునామా గురించి చూద్దాం. ఓకే, వసియత్. ఇది ఒక ముస్లిం తన మరణం తర్వాత తన ఆస్తిని ఎలా పంచాలో తెలియజేసే ఒక లీగల్ డిక్లరేషన్ అన్నమాట. ఎవరు రాయొచ్చు? మానసికంగా ఆరోగ్యంగా ఉన్న మేజర్ అయిన ఏ ముస్లిమైనా దీన్ని రాయవచ్చు. స్వచ్ఛందంగా రాయాలి. ఇది రాతలో ఉండొచ్చు, మాటలతో చెప్పొచ్చు, లేదా సైగలతో కూడా తెలియజేయవచ్చు. అయితే వీలునామా ద్వారా ఎంత ఆస్తి అయినా ఇవ్వొచ్చా? హిందూ చట్టంలల్లాగానా? లేదు. ఇక్కడే ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. ముస్లిం చట్టం ప్రకారం ఒక వ్యక్తి తన వీలునామా ద్వారా తన మొత్తం ఆస్తిలో కేవలం 1/3 అంటే 1/3 మాత్రమే ఇతరులకి ఇవ్వగలడు. ఓన్లీ 1/3? ఎందుకలా? మిగిలిన 2/3 ఏమవుతుంది? ఆ మిగిలిన 2/3 తప్పనిసరిగా వారి చట్టబద్ధమైన వారసులకు వెళ్ళాలి, ఇస్లామిక్ వారసత్వ నియమాల ప్రకారం. అంటే ఫరాయిద్ ప్రకారం చెందాలి. ఎందుకీ 1/3 లిమిట్ పెట్టారు? దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమేంటంటే వారసుల హక్కులను కాపాడటం, కుటుంబ సభ్యులకు ఆస్తిలో సరైన వాటా దక్కేలా చూడటమన్నమాట. ఒకవేళ ఎవరైనా 1/3 కంటే ఎక్కువ ఇవ్వాలనుకుంటే? అప్పుడు వారు చనిపోయిన తర్వాత మిగిలిన వారసులందరూ దానికి ఒప్పుకోవాలి, కన్సెంట్ ఇవ్వాలి. అప్పుడే ఆ ఎక్కువ భాగం చెల్లుతుంది. ఓకే. మరణశయ్యపై ఇచ్చే బహుమతులు, మార్జుల్ మౌత్ అంటారు కదా? అవును, మార్జుల్ మౌత్. అవి కూడా ఇదే 13వ వంతు నియమానికి లోబడి ఉంటాయి. ఆస్తిని అప్పగించడం కూడా జరగాలి. అర్థమైంది. ముస్లిం చట్టంలో వక్ఫ్ అని కూడా వింటాం. అదంటే ఏంటి? వక్ఫ్ అంటే ఒక ముస్లిం తన ఆస్తిని శాశ్వతంగా దేవుడి పేరు మీద మతపరమైన, ధార్మిక లేదా పవిత్రమైన పనుల కోసం డెడికేట్ చేయడం. శాశ్వతంగానా? అవును, పర్మనెంట్గా. ఒకసారి వక్ఫ్ క్రియేట్ అయ్యాక ఆ ఆస్తి ఓనర్షిప్ దేవుడికి చెందుతుందని భావిస్తారు. దాన్ని అమ్మడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. మరి దాన్నించి వచ్చే ఆదాయం? అది ఏదైతే మంచి పని కోసం దాన్ని ఏర్పాటు చేశారో ఆ పని కోసమే వాడాలి. ఇది ఏర్పాటు చేసే వ్యక్తి, వాకిఫ్, సమర్థుడై ఉండాలి, ఉద్దేశం లీగల్గా ఉండాలి, అది రద్దు చేయడానికి వీల్లేనిదిగా ఉండాలి. ఇందులో టైప్స్ ఉంటాయా? ఉంటాయి. పబ్లిక్ వక్ఫ్లుంటాయి, అంటే అందరి కోసం. ప్రైవేట్ వక్ఫ్లు కూడా ఉంటాయి. వాటిని వక్ఫ్ అలల్ ఔలద్ అంటారు, అంటే కుటుంబ సభ్యుల ప్రయోజనం కోసం. మరి ఈ వక్ఫ్ ఆస్తిని ఎవరు మేనేజ్ చేస్తారు? వక్ఫ్ ఆస్తిని నిర్వహించే వారిని ముతవల్లి అంటారు. ముతవల్లి. అయితే ముతవల్లి కేవలం మేనేజర్ మాత్రమే, ఓనర్ కాదు. ఇది విద్యావర్తి వర్సెస్ బాలుస్వామి అయ్యర్ కేసులో ప్రివీ కౌన్సిల్ స్పష్టంగా చెప్పింది. ఓకే. ముతవల్లిని వక్ఫ్ ఏర్పాటు చేసిన వారే నియమించచ్చు, లేదా కోర్టు కూడా నియమించవచ్చు. ఆస్తిని కాపాడటం, ఆదాయాన్ని సరిగా వాడటం, అకౌంట్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ ముతవల్లి బాధ్యతలు. సరిగ్గా చేయకపోతే తొలగించవచ్చు కూడా. ఇక ముస్లిం లాలో వారసత్వం విషయానికి వస్తే హిందూ లాకి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి? కొన్ని ముఖ్యమైన తేడాలున్నాయి. ఒకటి, ఒక ముస్లిం చనిపోగానే వారి ఆస్తి నుంచి ముందుగా అంత్యక్రియల ఖర్చులు, అప్పులు, చెల్లుబాటయ్యే వసీయత్, ఆ 13వ వంతు తీసేస్తారు. మిగిలిన ఆస్తిని వారసులకు పంచుతారు. రెండోది, హిందూ చట్టంలో లాగా ఇక్కడ ఉమ్మడి కుటుంబం లేదా పుట్టుకతో వచ్చే ఆస్తి హక్కులాంటి కాన్సెప్ట్స్ లేవు. ఓకే, నో బర్త్ రైట్. అవును. వారసులు ప్రధానంగా 3 రకాలు: షేరర్లు, ఖురాన్లో వాటాలు ఫిక్స్ అయిన వాళ్ళు; రెసిడ్యూరీలు,
షేరర్లకు పంచగా మిగిలిన దాన్ని తీసుకునేవాళ్లు. వీళ్ళు యాగ్నెట్స్ అయి ఉంటారు. తర్వాత దూరపు బంధువులు. ఇంకోటి మగవారికి ఆడవారి కంటే ఎక్కువ వాటా వస్తుంది అంటారు కదా. అవును, అది జనరల్ రూల్. సమాన స్థాయిలో ఉన్నప్పుడు మగవారికి ఆడవారి కంటే రెట్టింపు వాటా వస్తుంది. సున్నీ షియా వర్గాల మధ్య వారసత్వ పంపిణీలో తేడాలుంటాయా? ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యత్యాసాలున్నాయి. సున్నీ, ముఖ్యంగా హనాఫీ చట్టంలో షేరర్లు, రెసిడ్యూరీలు, దూరపు బంధువులు అనే ఆర్డర్ ఫాలో అవుతారు. ఇక్కడ రద్ అంటే రిటర్న్, ఔల్ అంటే ఇంక్రీజ్ అనే 2 సిద్ధాంతాలున్నాయి. రద్, ఔల్. రద్ అంటే మిగిలిన వాటాను షేరర్లకే మళ్లీ పంచడం భార్యాభర్తకు తప్ప. ఔల్ అంటే అందరి వాటాలు కలిపి 1 కంటే ఎక్కువైతే అందరి వాటాలను అనుపాతంలో తగ్గించడం. మరి షియా చట్టంలో? షియా చట్టంలో వారసులను బ్లడ్ రిలేషన్ ఆధారంగా క్లాసిఫై చేస్తారు. 3 క్లాసులు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ తరచుగా పర్స్టర్పీస్ అంటే శాఖల వారీగా జరుగుతుంది. ఔల్ లేదు, కాని రద్దు సిద్ధాంతం భార్యాభర్తకు కూడా వర్తిస్తుంది. ప్రాతినిధ్యం, రీప్రజెంటేషన్ అనే ప్రిన్సిపుల్ కూడా వాడతారు. ఇవి కొంచెం టెక్నికల్, కానీ తేడాలున్నాయి. సరే, హిందూ ముస్లిం చట్టాల తర్వాత మిగిలిన వారికి, ముఖ్యంగా క్రైస్తవులకు వర్తించే చట్టమేంటి? వీలునామాల గురించి జనరల్ లా ఏమైనా ఉందా? ఉంది. అదే భారతీయ వారసత్వ చట్టం 1925, ఇండియన్ సక్సెషన్ యాక్ట్. ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925. ఇది హిందువులు, ముస్లింలు కాకుండా మిగతా వాళ్లకి, అంటే క్రైస్తవులు, పార్సీలు, ఇంకా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేసుకున్న వారికి వర్తిస్తుంది. ఓకే. ఈ చట్టం వీలునామాల విల్స్ గురించి కూడా చాలా వివరంగా చెబుతుంది. వీలునామా అంటే ఒక వ్యక్తి తన మరణం తర్వాత తన ఆస్తిని ఎలా పంచాలో చట్టబద్ధంగా తెలియజేసే డాక్యుమెంట్. వీలునామా రాయాలంటే రూల్స్ ఏంటి? ఎవరు రాయొచ్చు? మానసికంగా ఫిట్గా ఉన్న మేజర్ అయిన ఎవరైనా రాయొచ్చు. సెక్షన్ 59 చెబుతోంది. అది స్వచ్ఛందంగా రాసి ఉండాలి, బలవంతంగా కాదు. ఎగ్జిక్యూషన్ ఎలా? అది ముఖ్యం. రాసిన వ్యక్తి సంతకం చేయాలి. ఆ సంతకాన్ని కనీసం 2 సాక్షులు చూడాలి. వాళ్లు కూడా సంతకం చేయాలి. సెక్షన్ 63. ఇది డీడ్ లాంటిదా? కాదు. డీడ్ రాసిన వెంటనే అమల్లోకి వస్తుంది. దాన్ని మార్చలేం. కాని వీలునామా, అది రాసిన వ్యక్తి చనిపోయాకే అమల్లోకొస్తుంది. దాన్ని బతికున్నంతకాలం ఎప్పుడైనా మార్చవచ్చు, రద్దు చేయవచ్చు. ఈ చట్టం కింద ఏమైనా స్పెషల్ టైప్స్ ఆఫ్ విల్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఒకటి ప్రివిలేజ్డ్ విల్ అంటారు. సెక్షన్ 66. ఇది యుద్ధంలో ఉన్న సోల్జర్స్, నావికులు ఇలాంటి వాళ్లు తక్కువ ఫార్మాలిటీస్తో, చివరికి మాటలతో కూడా చెప్పొచ్చు. ఓ, ఇంట్రెస్టింగ్. మిగిలినవన్నీ అన్ప్రివిలేజ్డ్ విల్స్. సెక్షన్ 63 ప్రకారం కఠినమైన రూల్స్ పాటించాలి. మనమిందాక చెప్పుకున్నట్టు సంతకం, 2 సాక్షులు అన్నీ కావాలి. వీలునామాకు చేసే మార్పులు? దాన్ని కోడిసిల్ అంటారు. అది కూడా వీలునామాలాగే రాయాలి. సంతకం, సాక్షులు అంతా ఉండాలి. వీలునామాను రద్దు చేయడం ఎలా? కొన్ని పద్ధతులున్నాయి. కొత్త వీలునామా రాస్తే పాతది రద్దవుతుంది. లేదా రద్దు చేస్తున్నట్లు ఓ డిక్లరేషన్ రాయొచ్చు. లేదంటే ఉద్దేశపూర్వకంగా దాన్ని చింపేయడం, కాల్చేయడం లాంటివి చేసినా రద్దవుతుంది. ఇది సెక్షన్ 70లో ఉంది. మరి భారతీయ క్రైస్తవులు వీలునామా రాయకుండా చనిపోతే వాళ్ల ఆస్తి ఎలా పంచుతారు? ఈ చట్టంలో పార్ట్ వి ప్రత్యేకంగా భారతీయ క్రైస్తవుల ఇంటెస్టేట్ సక్సెషన్ గురించి చెబుతుంది. ఎలా? ఒకవేళ చనిపోయిన వ్యక్తికి పిల్లలు వారసులుంటే వారి భార్యాభర్త వితంతుడు కు 1/3 వంతు ఆస్తొస్తుంది. మిగిలిన 2/3 వంతు పిల్లలకు వెళ్తుంది. ఇది సెక్షన్ 33-37. పిల్లలు లేకపోతే మొత్తం ఆస్తి బతికున్న భార్యాభర్తకే చెందుతుంది. భార్య, భర్త, పిల్లలు ఎవరూ లేకపోతే? అప్పుడు ముందు తండ్రికి వెళ్తుంది. ఆయన లేకపోతే తల్లి, అన్నదమ్ములు, అక్కచెల్లెలకు సమానంగా వెళ్తుంది. వాళ్లు కూడా లేకపోతే అప్పుడు దగ్గరి బంధువులకు, నెక్స్ట్ ఆఫ్ కిన్కు వెళ్తుంది. ఓకే. వీలునామా అమలు కోసం ప్రోబేట్ లెటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని వింటాం కదా, అవేంటి క్లుప్తంగా? ప్రొబేట్ అంటే కోర్టిచ్చే సర్టిఫికెట్ అన్నమాట. ఈ వీలునామా ఒరిజినల్ సరైనదే అని కన్ఫర్మ్ చేస్తూ ఇస్తారు. ఇది వీలునామాలో పేరు పెట్టిన ఎగ్జిక్యూటర్కు ఆస్తిని డీల్ చేసే అధికారమిస్తుంది. ఎగ్జిక్యూటర్ లేకపోతే? వీలునామాలో ఎగ్జిక్యూటర్ను పెట్టకపోతే లేదా పెట్టిన వ్యక్తి అందుబాటులో లేకపోతే అప్పుడు కోర్టు లెటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తుంది. దాని ద్వారా ఒక అడ్మినిస్ట్రేటర్ను నియమిస్తుంది. ఇద్దరి పని దాదాపు ఒకటే, ఆస్తిని చట్టప్రకారం పంచడం. మరి సక్సెషన్ సర్టిఫికేట్? అది వేరు.
సక్సెషన్ సర్టిఫికేట్ కేవలం అప్పులు వసూలు చేయడానికి, షేర్లు, సెక్యూరిటీలను ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అది ఆస్తి ఓనర్షిప్ని డిసైడ్ చేయదు. ఓకే, క్లియర్. ఇప్పుడుదాకా కుటుంబం, వారసత్వం, వీలునామాలు చూశాం. ఇక లాస్ట్ టాపిక్ ట్రస్ట్ల గురించి కొంచెం మాట్లాడుకుందాం. భారతీయ ట్రస్ట్ చట్టం 1882 ఏం చెప్తుంది? ట్రస్ట్ అనేది బేసిక్గా ఒక నమ్మకంతో కూడిన బాధ్యత. నమ్మకమా? అవును. ఒక వ్యక్తి ఆయన్ని ఆథర్ లేదా సెట్లర్ అంటాం. తన ఆస్తి ఓనర్షిప్ని ఇంకొక వ్యక్తికి అంటే ట్రస్టీకి బదిలీ చేస్తాడు. ఎందుకు బదిలీ చేస్తాడు? ఆ ట్రస్టీ ఆ ఆస్తిని మరొక వ్యక్తి లేదా వ్యక్తుల బెనిఫిషియరీ ప్రయోజనం కోసం జాగ్రత్తగా మేనేజ్ చెయ్యాలని. అంటే ఆస్తి ఒకరి పేరు మీద ఉంటుంది, కానీ దాని బెనిఫిట్ ఇంకొకరికి వెళ్తుంది. ఆథర్, ట్రస్టీ, బెనిఫిషియరీ ఈ ముగ్గురు ముఖ్యులు. ట్రస్ట్ క్రియేట్ చేయాలంటే ఏమేం కావాలి? రిక్వైర్మెంట్స్ కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. ట్రస్ట్ ఏర్పాటు చేసే ఆథర్ సమర్థుడై ఉండాలి. ట్రస్ట్ ఏర్పాటు చేయాలనే ఇంటెన్షన్ క్లియర్గా ఉండాలి. దాని పర్పస్ అంటే లక్ష్యం లీగల్గా ఉండాలి. ఏ ఆస్తిని ట్రస్ట్ చేస్తున్నారో అది స్పష్టంగా తెలియాలి. బెనిఫిషియరీ ఎవరో తెలిసి ఉండాలి. ఇంకా ఆస్తిని ట్రస్టీకి ట్రాన్స్ఫర్ చెయ్యాలి. ఇవన్నీ ఉంటేనే అది వ్యాలిడ్ ట్రస్ట్. ట్రస్టీ రోల్ చాలా రెస్పాన్సిబుల్గా అనిపిస్తుంది. వాళ్ళ డ్యూటీస్, లయబిలిటీస్ ఏంటి? అవును, చాలా బాధ్యతాయుతమైన పాత్ర అది. ఫిడ్యూషరీ రోల్ అంటారు. ట్రస్ట్ డీడ్ ప్రకారం నడుచుకోవటం, ఆస్తిని ప్రొటెక్ట్ చేయటం. ఒక మామూలు తెలివైన వ్యక్తి తన సొంత ఆస్తిని ఎలా చూసుకుంటాడో అలా జాగ్రత్త వహించడం. డ్యూటీ ఆఫ్ కేర్. బెనిఫిషియరీల పట్ల ఇంపార్షియల్గా ఉండటం, కరెక్ట్ అకౌంట్స్ మెయింటైన్ చేయటం. ఇవన్నీ ట్రస్టీ డ్యూటీస్. సెక్షన్ 11 నుంచి 20 వరకు వీటి గురించే చెబుతాయి. ఒకవేళ ట్రస్టీ సరిగ్గా చెయ్యకపోతే, నమ్మకాన్ని వమ్ము చేస్తే? దాన్ని బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు. అలా చేస్తే దానివల్ల ఏవైనా నష్టం జరిగితే ఆ నష్టానికి ట్రస్టీనే పర్సనల్గా బాధ్యత వహించాలి. ఇది సెక్షన్ 23. ఓకే. ఇంకో విషయం, ట్రస్ట్ ఆస్తిని తన సొంత లాభానికి వాడుకోకూడదు, అనుమతి లేకుండా శాలరీ తీసుకోకూడదు, తన డ్యూటీస్ని వేరే వాళ్లకి అప్పగించకూడదు, కొన్ని ఎక్సెప్షన్స్ తప్ప. ఇవన్నీ కొన్ని డిజబిలిటీస్ అన్నమాట. సెక్షన్ 47, 49. మరి లబ్ధిదారులకు అంటే బెనిఫిషియరీలకు ఎలాంటి రైట్స్ ఉంటాయి? వాళ్లకు కొన్ని ముఖ్యమైన హక్కులుంటాయి. ట్రస్ట్ నుంచి వచ్చే ఆదాయం లేదా లాభాలు పొందే హక్కు, ట్రస్ట్ ఎలా నడుస్తోందో సమాచారం తెలుసుకునే హక్కు, ఇంకా కొన్ని షరతులతో తమకున్న బెనిఫిట్ని వేరే వాళ్లకి ట్రాన్స్ఫర్ చేసుకునే హక్కు కూడా ఉంటుంది. ఇవి సెక్షన్ 55 నుంచి 69 వరకు ఉన్నాయి. అద్భుతం. మనం హిందూ ఉమ్మడి కుటుంబం నుంచి మొదలుపెట్టి వేర్వేరు మతాల్లో వారసత్వ రూల్స్, వీలునామాల ఇంపార్టెన్స్, చివరికి ట్రస్టుల వరకు చాలా విషయాలు కవర్ చేశాం. అవును, చాలా విస్తృతమైన అంశాలు. ఈ మొత్తం డిస్కషన్లో ఒకటి మాత్రం క్లియర్గా తెలుస్తోంది. మన ఫ్యామిలీ లాస్ అనేవి అటు ట్రెడిషన్స్, మత విశ్వాసాలు, ఇటు మోడర్న్ చట్టాలు, వీటన్నిటి కలయికలా ఉన్నాయి. ముఖ్యంగా హిందూ చట్టంలో జెండర్ ఈక్వాలిటీ కోసం వచ్చిన మార్పులు చాలా గమనించదగ్గవి. నిజమే. ఈ చట్టాల గురించి తెలుసుకోవడం అది కేవలం లాయర్లకో, లా స్టూడెంట్స్కో మాత్రమే కాదు, అందరికీ అవసరం. అవును కదా. ఎందుకంటే ఇవి మన ఆస్తులను, మన ఫ్యామిలీ రిలేషన్స్ను డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి. మన ప్రాపర్టీస్ గురించి, మన తర్వాత అవి ఎవరికి వెళ్ళాలి అనే దాని గురించి క్లియర్గా ఏర్పాట్లు చేసుకోవడం. ఉదాహరణకు విల్ రాయడం లేదా అవసరమైతే ట్రస్ట్ పెట్టడం ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. ఫ్యూచర్లో గొడవలు రాకుండా ఉంటాయి. అవును, అనవసరమైన వివాదాలను చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. అయితే ఇదంతా చూస్తుంటే ఏమర్థమవుతోంది? ఈ చట్టాలన్నీ వేరువేరుగా ఉన్నా అన్నీ కూడా జస్టిస్ని, వ్యక్తుల హక్కులను కాపాడటానికి ప్రయత్నిస్తున్నాయని, మారుతున్న సొసైటీకి తగ్గట్టు అవి కూడా మారుతున్నాయని అనిపిస్తోంది. ఇంకా కాంప్లెక్స్గా మారుతున్నాయి. మతాంతర వివాహాలు, గ్లోబల్ అసెట్స్ ఇలాంటివి. అవును. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ వేర్వేరు పర్సనల్ లాస్ భవిష్యత్లో ఎలా మారచ్చు, ఈ కొత్త రియాలిటీస్ని డీల్ చేయడానికి అవి కలిసిపోయి ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ వైపు వెళ్తాయా, లేక వాటి ప్రత్యేకతలను కాపాడుకుంటూనే మోడర్న్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వెతుక్కుంటాయా? ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న. అవును, ఇది మనం ఆలోచించాల్సిన, ఫ్యూచర్లో గమనించాల్సిన విషయం. నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఈనాటి ఈ సమగ్రమైన చర్చకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇక్కడితో ఈ విశ్లేషణను ముగిద్దాం.